ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. తన పొలంలో వరి పంటను వేస్తాడు. ఆ పొలంలో చీమలు మరియు పిచ్చుకలు జీవించి ఉండేవి. మరి చీమలు ప్రతిరోజు కష్టపడి రైతు పొలంలో నుంచి ధాన్యాన్ని తెచ్చి వాటి గూటిలో దాచుకునేవి. మరి ఇలా చాలా శ్రమించి చాలా సంతోషంగా ఈ పనులు చేస్తాయి. ఉదయం అవ్వగానే చీమలు పొలంలోకి వెళ్ళి వరి పంటలో ధాన్యాన్ని వాటికి కావాల్సినంత తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇంకో పక్క పిచ్చుక చాలా సోమరితనంగా ఉండేది. చాలా ఆనందంగా తనకు ఇష్టం వచ్చినట్టుగా పాటలు పాడుకొని జాలీగా సంతోషంగా తింటూ ఉండేది. అలా తన జీవితాన్ని చాలా ఆనందంగా గడిపేది పిచ్చుక. దానికి రేపటి ఆలోచన ఏంటి అనేది ఉండేది కాదు. చీమలు తెస్తున్న ధాన్యంపై ఆధారపడి తింటూ అలా రోజులను గడుపుతూ ఉండేది. అలా ఒకరోజు చీమలు తమ ధాన్యాన్ని పిచ్చుక తింటుందని గమనించి వాటి గూటిని మార్చుకున్నాయి. అప్పుడు పిచ్చుకకి తినడానికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండేది. ఆహారం దొరకపోవడంతో పిచ్చుకకి